ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య చేయాలని చెప్పి ఉత్తరం రాయడం జరిగింది. దానికి ఇది ఫిబ్రవరి 24/2/2021 నాడు స్టే ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్ కోర్టు 24/2/2021. ఈ స్టే ఆర్డర్ అమలు చేపియాలి అని చెప్పి అట్లనే అక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు పనులు వాళ్ళు ఏమంటున్నారంటే మేము పనులు చేయట్లేదు, మేము ఓన్లీ సర్వే కోసమే అక్కడ ఉన్నాము, పనులు చేయట్లేదు అని గ్రీన్ ట్రిబ్యునల్ అబద్ధాలు చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రాజెక్టు జరుగుతున్న పనులు ఫోటోలు, ఇక్కడ అనేక వెహికల్స్, ఇక్కడ బ్రాచింగ్ మిషన్ ప్లాంట్, కాంక్రీట్ ప్లాంట్, కాంక్రీట్ కంకర మిషన్లు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోటోలు, సాక్ష్యాలు, ఆధారాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా బోర్డుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఉత్తరం రాపిస్తే నిన్ననే కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరి వాళ్ళ నాకు ఆ కాపీ దొరకలేదు, నిన్ననే వచ్చింది కాబట్టి ఆ కాపీ దొరకలేదు. కానీ పేపర్స్, అన్ని పేపర్స్లో రిపోర్ట్ అయింది. ఇది ఈనాడు పేపర్లో రిపోర్ట్ అయిన వార్త. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి, ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం. ఇది ఇవాళ పేపర్. దీంట్లో వాళ్ళు కంటెంట్ కూడా చాలా క్లియర్ గా ఈ ఆదేశాల్లో ఇచ్చారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరపున సభ్యుడు హెచ్కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇంత క్లారిటీగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలతో ఇవాళ వారికి ఆర్డర్ రావడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి, పనులను వెంటనే ఆపేయండి అని చెప్పి. కాబట్టి మరి ఇప్పుడు నిన్న మొన్న నేను మహబూబ్నగర్లో మాట్లాడిన తర్వాత చాలా మంది రాయలసీమ చెందినటువంటి, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, చాలా మంది నాయకులు నా మీద అడుగుల్లో మాట్లాడారు. లేదు, మా వాటాలని మేము తీసుకుంటున్నాం, మేము మాకు అనుమతులు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టుకుంటున్నామని. మరి ఇప్పుడు ఏమంటారు? ఇవాళ నిన్ననే ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు నుంచి ఆ ఆంధ్ర ప్రాంత నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతాను. అంటే దీని అర్థం ఏంది? మీరు కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే అక్రమమైన ప్రాజెక్ట్ అని కదా, అందుకే కృష్ణా బోర్డు మీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినట్టే కదా. సక్రమమైన అయితే ఎందుకు కృష్ణా బోర్డు ఆపమని చెప్తుంది? మీకు అన్ని పర్మిషన్లు ఉంటే డిపిఆర్ ని ప్రజెంట్ చేయమని ఎందుకు అడుగుతుంది? పర్మిషన్లు ఎప్పుడు వస్తాయి? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వివిధ సంస్థలకు నువ్వు ఇచ్చిన తర్వాత అన్ని సక్రమంగా ఉంటే ఆ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తారు. అంటే డిపిఆర్ సబ్మిట్ చేయందే నువ్వు ప్రాజెక్టు కట్టద్దు అని కృష్ణా బోర్డు చాలా క్లియర్ గా ఇవాళ ఉత్తరం రాసిందంటే దాని అర్థం వాళ్ళు చేపడుతున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, కుడికాలువ పనులకు ఎటువంటి అనుమతులు లేవు అని అర్థం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆదేశాల ప్రకారం వెంటనే మీరు కుడికాలువ పనులను, విస్తరణ పనులను, రాయలసీమ ఎత్తిపోత పనులను ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లనే నిన్న కాంగ్రెస్ నాయకులు
బట్టి విక్రమార్క గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, డికే అరుణ గారు, జీవన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు. ముఖ్యంగా వాళ్ళు అన్నది ఏంటంటే, సంవత్సరం క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో ఇస్తే ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు? మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీకు శ్రద్ధ లేదు అన్న మాట మాట్లాడి. సరే, వాళ్ళ సంగతి నేను తర్వాత పోతా. కానీ బట్టి గారు, మాకు ఆ సోయి ఉన్నది. ఆ సోయి ఉన్నది కాబట్టి మరి వాళ్ళ తెలంగాణ ఉద్యమ నాయకుడికే ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా పట్టాను కట్టి. కాబట్టి మేము ఈ జీవో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోఆర్టీ నంబర్ 203 5/5/2020 సంవత్సరంలో జీవో ఇచ్చిందండి. 5/5/2020 సంవత్సరంలో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణకు వాళ్ళు జీవో ఇచ్చారు. 5వ తారీఖు నాడు జీవో ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో 12వ తారీఖు నాడే, అంటే జస్ట్ విత్ ఇన్ 7 days, 12/5/2020 నాడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా బోర్డుకు మా ఆబ్జెక్షన్ లెటరు మేము రాయడం జరిగింది. ఇదో లెటర్ అండి. 12/5/2020 5/5 నాడు ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే 12/5 నాడే మేము కృష్ణా రివర్ బోర్డుకు మన ఆబ్జెక్షన్ చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం మేము పడుకోలేదు, ఇంతటితో ఆగలేదు, ఈ ఒక్కదాంతో కూడా ఆగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశీలన చేస్తూ ఆ ప్రాజెక్టు మీద ఇవాళ తరువాత నెక్స్ట్ 25/7 నాడు మళ్ళీ 2 నెలలకు, అంటే దాని తర్వాత వాళ్ళు మనకు రాయడం, మనం వాళ్ళకు రాయడం, ఇదంతా బుక్స్, ఇదంతా కరెస్పాండెన్స్. మనం ఆబ్జెక్షన్ చెప్పిన దానికి వాళ్ళు బోర్డు నుంచి రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇది అయినాక కూడా మళ్ళీ 25/7/2020 రోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీదనే మన ఈఎన్సీ మళ్ళా కృష్ణా రివర్ బోర్డుకి ఓ ఉత్తరం రాశారు. ఇదండి ఆ ఉత్తరం. ఏమంటే, అయ్యా వాళ్ళు ఓన్లీ సర్వేనే అన్నారు, కానీ సర్వే కాదు, పనులు మొదలు పెట్టిర్రు అని చెప్పి 25/7 నాడే వాళ్ళకు ఈఎన్సీ గారు ఉత్తరం రాసింది. తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, పనులు ఆపాలని చెప్పి మళ్ళీ 2 months ఒక ఉత్తరం రాసినామండి. దానికి సంబంధించిన మళ్ళీ అనేక కరెస్పాండెన్స్ లీటర్ వాళ్ళు మనకు, మనం వాళ్ళకి జరుగుతూ ఉన్నారు. ఇవన్నీ దాని కరెస్పాండెన్స్. దాని తర్వాత మళ్ళీ ఇదిగోండి 26/2/2021 26/2/2021లో 26/2/2021లో ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఆపాలని చెప్పి, వర్క్స్ ఆపాలని చెప్పి 4 ఉత్తరాలండి. 4 ఉత్తరాలు. అట్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎన్జీటీలో స్టే ఉంది, ఆ స్టేను కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, మరి దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి 3 ఉత్తరాలండి. అంటే మొత్తం 7 ఉత్తరాలు. 26/2 నాడు 1, 23 నాడు 1, 26/3 1, 29 4th month 1, 9 6th month 1, 18 6th month 1, 21 6th month 1. ఇవ్వండి. మనం నిరంతరంగా ఇటు కృష్ణా బోర్డుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ పనులు ఆపియాలి, ఇది స్టే ఉన్నది, ఇది అక్రమమైన ప్రాజెక్టులు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున మరి ఎంత చేయాలో అంత చేస్తా ఉన్నామని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే, ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా విదూరంగా ఉన్నది.
దయ్యాలు వేదాలు వల్లించినట్టు అసలు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలైందే మీ హయాంలో, అప్పటి మీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా 2005వ సంవత్సరంలో అప్పటికి పోతిరెడ్డిపాడు కెపాసిటీ 11,500 క్యూసెక్లు మాత్రమే. 11,500 క్యూసెక్లు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44,000 క్యూసెక్లకు వైఎస్ రాజశేఖర గారు పెంచారు. అంటే 4 రెట్లు. అంటే అప్పటి మటుకు 1 టీఎంసీ నీళ్లు పోయే కాలువని 4 టీఎంసీల నీళ్లు పోయే కాలువగా 2005వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు పెంచారు. అది మీ గవర్నమెంటే, అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇంకా ఘోరం ఏంటంటే ఆ రోజు ఆ కాలువ మొత్తం విస్తరణ అయిపోయిన తర్వాత కృష్ణానదికి ఆ కాలువలోకి వదిలే సందర్భంలో అప్పటి మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి మంత్రి డీకే అరుణ గారు పోయి హారతులు పట్టారు. మీ కాంగ్రెస్ మంత్రి పోయి హారతులు పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4 టీఎంసీల నీళ్లను ఎత్తుకపోతుంటే రాయలసీమకు డీకే అరుణ గారు పోయి హారతులు పట్టారు. ఇంకా దరిద్రం ఏంటంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు దానికి కొబ్బరికాయ కొట్టారు. వీళ్ళ మాట్లాడేది అలా గుర్తుకు రావా ఆ రోజులు? ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే అప్పుడున్న ఆ కాంగ్రెస్ మంత్రులు ఒకరు కొబ్బరికాయ కొట్టి ఒకరు హారతులు పడితే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు 5 టీఆర్ఎస్ మంత్రులు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు నిరసనగా ఆ రోజు మంత్రి పదవులకు రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అది టీఆర్ఎస్, ఇది కాంగ్రెస్. మీద అండి మాకు చెప్పడం మాటలు. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. ఎవరు తెలంగాణ కోసం నిలబడరు? మీరేమో హారతులు పట్టిర్రు, కొబ్బరికాయలు కొట్టిర్రు మీ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు. అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామాలు చేశారు మంత్రి పదవులకు. ఇది అన్యాయం. 11,500 క్యూసెక్లు ఉన్న పోతిరెడ్డిపాడు కాలువని అనుమతులు లేకుండా 44,000 క్యూసెక్లకు పెంచి నీళ్లు తీసుకుపోవడం అన్యాయం ఇది అని చెప్పి ఆ రోజు రాజీనామాలు చేశారు మా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 5 మంత్రులు. వీళ్ళు మాట్లాడతారండి. పోనీ మేము ఇంత పర్సియేషన్ చేసాం ప్రభుత్వంగా, మా బాధ్యత, మేము పోరాడుతున్నాం, ఎన్జీటీలో పోరాడుతున్నాం, ట్రిబ్యునల్లో పోరాడుతున్నాం, కోర్టుల్లో కేసులు వేసినాం. వీళ్ళు ఈ రాయలసీమ ఎత్తుగొత్తం కట్టద్దు అని, పోతిరెడ్డిపాడు విస్తరణ ఇంకా జరగద్దు అని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి మీరు కూడా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ కదండి తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ. మరి మీరెందుకండి ఒక కోర్టులో కేసులు వేయరు? ఇది కట్టద్దు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మీరెందుకు పోవద్దు అంటే ఒక పార్టీ తరఫున ఎందుకు పోవద్దు? పోరు మీరు. అదే తెలంగాణకు పనికి వచ్చే మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద మాత్రం 300 కేసులు వేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు. తెలంగాణ నీళ్లు తీసుకుపోయే రాయలసీమ ప్రాజెక్టుకు మాత్రం వ్యతిరేకంగా చెప్పరు. సమాధానం ఉన్నదండి మీ దగ్గర? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అట్లనే బీజేపీ వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఈ ఇష్యూ రేజ్ చేయంగానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు నా మీద విరుచుకుపడ్డాడు. మీరు అక్రమ ప్రాజెక్టు కడుతున్నారు, మేమన్నీ నిజంగానే కడుతున్నాము, మా నీళ్ళన్నీ సక్రమమైన నీళ్ళే, మాకు వాటా ఉన్నది, ఎంతంటే అంత మాట్లాడండి. ఏది వీర్రాజు గారు ఆంధ్ర ప్రజల పక్షాన, అది ఆయన భావ్యం. ఆయన ఆంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతారు. మరి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమైందండి? ఈయన మాట్లాడొచ్చు కదా, ఎందుకండి? అదొకటే కాదు, ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉంది. అయ్యా మీరు స్టే ఇచ్చినా గానీ వాళ్ళు ప్రాజెక్టు కడుతున్నారు అని మేము రాసినాం, కేంద్ర ప్రభుత్వానికి రాసినాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక మంత్రి గారు స్పందించి పాపం ఆయన కూడా మీరు కట్టద్దు అని చెప్పి ఒక లెటర్ రాసిరు వాళ్ళకి అప్పుడే మధ్యలోనే. అంటే ఇంత నిష్క్రియాతత్వం ఎందుకండి మీ కేంద్ర ప్రభుత్వానికి? మీరిచ్చిన ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం
ఇవాళ అక్రమ ప్రాజెక్టు కడతా ఉంటే ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాత్వంతో ఉన్నది? ఎందుకు నోరు మూసుకొని ఉన్నది? ఎందుకు ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం నోరు మూసుకొని ఉన్నది? ఇవాళ డెఫినెట్ గా కృష్ణాలో తెలంగాణ వాటా తేల్చమని చెప్పి ఏళ్ళుగా మనం కోరుతా ఉన్నాం. బచావల ట్రిబ్యునల్ అన్నారు, విజయ్ కుమార్ ట్రిబ్యునల్ అన్నారు, ఇంకా వాటా తేల్స్తలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ట్రిబ్యునల్స్ ఇవన్నీ. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సత్వరమే ఇయ్యొచ్చు అవార్డు. అరే నీ గింత వాటా అని ఆంధ్ర తెలంగాణలో చెప్పొచ్చు. కానీ వాళ్ళు తాత్సారం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ డెఫినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఇక్కడ బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉన్నదో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మేము సంపూర్ణంగా భావిస్తా ఉన్నాం. అట్లనే నేను వైఎస్ఆర్ గారి గురించి ఒక తెలంగాణ బిడ్డగా నాకున్న భావాలు నేను వ్యక్తపరిచాను. ఎందుకంటే దానికి ఇంత రియాక్ట్ అవుతున్న తెలంగాణ వాళ్ళే నాకు అర్థం కాలేదు. నేను వైఎస్ఆర్ గారిని ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కాంటెస్ట్ లో నేను విమర్శిస్తే నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఏం లేదు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ కాంటెస్ట్ లో నా భావాలు నేను వ్యక్తపరిచాను. కానీ కొంతమందికి ఎక్కడో తగిలింది. తగిలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది తప్ప అండి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బద్ద వ్యతిరేకి కాదా? నేను అబద్ధం చెప్తున్నాను. ఈ ప్రపంచానికి తెలియదా? 2004లో టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అలయన్స్ అయి ఆ రోజు ఎన్నికలకు పోయే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ నేను ముఖ్యమంత్రి అయితే అడగలే. కేసీఆర్ ఆ రోజు అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఓడగొడదాం, కాంగ్రెస్ పార్టీ నువ్వు నేను కలుద్దాం, నువ్వే ముఖ్యమంత్రిగా, కానీ నాకు నా తెలంగాణ ఇయ్యాలి, తెలంగాణ ఇస్తేనే నేను మీ కాంగ్రెస్ పార్టీతో కలిసి కొట్లాడతా అంటే ఆ రోజు కేసీఆర్ గారింటికి గులాం నబీ ఆజాద్, ఆ రోజు ఆయన ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్, మీరు స్వయంగా మా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మీరు ఒప్పందం రాసిరు. తెలుగుదేశం ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రాగానే మీరు తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీతో ఉన్నది కాబట్టి తెలంగాణలో ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కామన్ ఇండియన్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చబడ్డది. కేసీఆర్ గారు అక్కడ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పోర్ట్ఫోలియో లేకుండా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన తెలంగాణ కోసం. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్పారు స్వయంగా, ఏం పోర్ట్ఫోలియో కావాలి నీకు రా అంటే, సార్ నాకు ఏది ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే నాకు తెలంగాణ ఇవ్వండి అని చెప్పి చెప్పిండు కేసీఆర్ అని చెప్పి ఆయన బయోగ్రఫీలో రాసుకున్నాడు ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిన అంశాన్ని నువ్వు ఆ రోజు సోనియా గాంధీకి పాపం ఇవ్వాలనున్నా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అడ్డం పడి తెలంగాణ ఆపింది వాస్తవం కాదా అండి? నేను అబద్ధం చెప్తున్నా. మీకు తెలియదా? మీ అందరికీ మీరు కూడా సాక్ష్యమే కదా, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా సాక్ష్యమే కదా. ఇప్పుడు నేను చెప్పిన దానికి అబద్ధమా నేను అన్నది? తెలంగాణ ఉద్యమాన్ని కూడా దాని తర్వాత వాళ్ళు డెలివరీ చేయకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని డెలివరీ చేయకపోతే కేసీఆర్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి వస్తే ఆ రోజు ఉద్యమాన్ని కూడా నువ్వు అణిచివేయాలని ఎన్ని అడ్డదారులు దొక్కినావో తెలియదా అండి తెలంగాణ ప్రజలు? మీకు కూడా తెలియదా? మీరు సాక్ష్యం కాదా దానికి? నేను మాట్లాడింది ఏమన్నా తప్ప? మరి ఇంత తెలంగాణ ప్రజలకు దేవుడు ఎట్లయితున్నాడండి రాజశేఖర రెడ్డి? తెలంగాణ ప్రజలకు ఎట్లా దేవుడు అవుతాడండి ఇన్ని చేసిన తర్వాత తెలంగాణ వ్యతిరేకంగా? కొందరికైతే ఇక్కడేమో ఆ భావ దారిద్ర్యాన్ని మొత్తం లోపల ఉంచుకున్న వాళ్ళకు,
ఆ మోచేతి నీళ్లు తాగే అలవాటైన వాళ్ళకు ఆయన దేవుడైతే కావచ్చు. కానీ నాకు మాత్రం తెలంగాణ ప్రజలకు మాత్రం నికాసైన తెలంగాణ బిడ్డడికి మాత్రం ఆయన దేవుడు కాదు అని నా అభిప్రాయం. అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణకి ఏం చేసిందండి? ప్రత్యేకంగా తెలంగాణ అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆయన తెలంగాణ చేసింది ఏంది? ఆయన కరెంట్ ఇచ్చిండు, 6 గంటల కరెంట్, 3 గంటల పొద్దున 3 గంటలు తెలంగాణ. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఇవాళ కేసీఆర్ ఏం చేసిందండి? 24 గంటల కరెంట్ ఇస్తాను తెలంగాణ. ఎవరండి దేవుడు? మరి ధాన్యం కొనుగోలు, ఆ రోజు ధాన్యం కొనుగోలు తెలంగాణలో మహాకొంట 20-30 లక్షల టన్ను కొన్నారు FCI ద్వారా. ధాన్యం కొనుగోలు సేకరణ వైఎస్ఆర్ గారు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఎక్కువ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో. ఈ రోజు కేసీఆర్ గారు 1,40,00,000 టన్నుల ధాన్యాన్ని వాళ్ళ కొనుగోలు చేసే రైతుల దగ్గర నుంచి. ఎవరండి దేవుడు మరి తెలంగాణకి? రైతు బంధు ఇచ్చిర్రా అండి వైఎస్ఆర్ గారు? 0. ఇవాళ రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తున్నారు, 10,000 ఎకరానికి రైతు. ఎవరు దేవుడు? ఎవరండి తెలంగాణకు? రైతు బీమా ఇచ్చిందండి వైఎస్ఆర్ గారు? ఇవాళ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల ఇంటికి పంపిస్తాను కేసీఆర్ ఇన్సూరెన్స్ చేపించి. ఎవరండి తెలంగాణకు దేవుడు? ఎరువులు లైన్లలో నిలబడి ఆకలి అయితే చెప్పులాడబెట్టి బరిగాలతో ఇంటికి నడుచుకుంటూ పోయి తిని మళ్ళీ చెప్పులు వేసుకుంటుంటారు ఎరువుల కోసం రైతులు. ఇవాళ ఉందా అండి అట్లా? అప్పుడు వైఎస్ పీరియడ్ అట్లా ఉండే. ఇప్పుడు ఉందా అండి? ఆన్ ది స్పాట్ లో ఫోన్ చేసి స్కూటర్ మీద పోయి సంచి స్కూటర్ మీద వేసుకొని పోతున్నాడు రైతు. ఇట్లా నేను ఉన్న వాస్తవాలే చెప్పిన. ప్రాజెక్టుల విషయం కూడా ఎంత ఘోరం అంటే, మన భావదారిద్ర్యంలో మన తెలంగాణ ఈ రాజకీయ సమాజం స్లాట్, తెలంగాణ పొలిటికల్ స్లాట్ కరెక్ట్ చెప్పాలంటే ఒక భావదారిద్ర్యంలో మునిగిపోయి ఇవాళ నేను డెఫినెట్ గా నా అభిప్రాయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తాము కడుతున్న అక్రమ ప్రాజెక్టులను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణలో జలయజ్ఞం పేరు మీద కొన్ని ప్రాజెక్టులు కంటెంప్లేట్, కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. దాంట్లో ఎంత అన్యాయం జరిగిందంటే, మన దగ్గర ప్రాణహిత చేవెళ్ళ స్టార్ట్ చేసింది, అట్లే దేవాదుల మెయిన్ ప్రాజెక్ట్ చెప్తుంది. ఉత్తర తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ, దేవాదుల. దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్లో వస్తే కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, KLI, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఇట్లా ఇవి. అయితే ఇదే టైంలో అక్కడ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు స్టార్ట్ చేశారు. సేమ్ టైం మహబూబ్నగర్ లో మీకు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నానని చెప్పి మహబూబ్నగర్ మన నాయకుల్ని, మన మంత్రుల్ని మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించిన, ప్రతిపాదించిన ప్రాజెక్టు నేను చెప్పిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు నిల్వ సామర్థ్యం 16 TMCలు పెట్టారు. అప్పుడు ప్రతిపాదించింది. అంటే జనరల్ గా ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వరద వచ్చినప్పుడు పంపులు స్టార్ట్ చేసుకుని ఆ నీళ్లు లిఫ్ట్ చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మళ్ళీ పంటలకు నీళ్లు ఇచ్చుకోవచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెడితే నిల్వ సామర్థ్యం ఉంచుకోవాలి. వారు చేసింది ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలు కంటెంప్లేట్ చేస్తామని చెప్పి 16 TMCలు, దేవాదుల 6 లక్షల ఎకరాలు అని చెప్పి 8 TMCలు, మహబూబ్నగర్ జిల్లాలో KLI 4 లక్షల ఎకరాలకు 4 TMCలు, భీమా 2 లక్షల ఎకరాలకు 8 TMCలు, నెట్టెంపాడు 2 లక్షలకు 11 TMCలు, కోయిల్ సాగర్ 25,000కు 2 TMC. ఇట్లా మొత్తం తెలంగాణలో రమారమిగా మెయిన్ ప్రాజెక్ట్స్ కి 30 నుంచి 35 లక్షల ఎకరాలకు వాళ్ళు ప్రతిపాదించి 70 TMCల రిజర్వాయర్లను ప్రతిపాదించారండి. జస్ట్ 70 TMCs. ఇది 30-35 లక్షల ఎకరాలకు.
అదే టైంలో వారు పోతిరెడ్డిపాడుని విస్తరణ ఏదైతే చేపట్టిందో అది కూడా అక్రమంగా, అనుమతులు లేదు అప్పటికి కూడా. పోతిరెడ్డిపాడు అప్పటి కెపాసిటీ 11,500 క్యూసెక్లు మాత్రమే. దాన్ని 44,000 క్యూసెక్ల విస్తరణ పనులు చేపట్టి ఎన్ని రిజర్వాయర్లు కట్టుకున్నారో తెలుసా అండి? మొత్తం 131 టీఎంసీల రిజర్వాయర్ జస్ట్ పోతిరెడ్డిపాడు నీళ్ళకి. తెలంగాణ మొత్తం ప్రాజెక్టుకు 70 టీఎంసీల రిజర్వాయర్ ప్రతిపాదించారు. అంటే ఏంది? తెలంగాణ, అవి కూడా తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిపాదించారు, నిధులు లేవు. ఇంటర్ స్టేట్ వివాదాలు ఉంటే అవి పరిష్కరించలేదు, మహారాష్ట్రతో పరిష్కరించుకోలేదు వివాదాలు. ప్రాణాంత సేవల్లో కంటెంప్లేట్ చేసి ప్రాణాంత సేవలు ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకుంటావు అక్కడ బ్యారేజ్ కట్టలే, అక్కడ ఒక రూపాయి పనిచేయలే. తమ్ముడు ఏంటి అని పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ రూపాయి పనిచేయలే, కానీ చేవలను మాత్రం కాలువలు దోపారు, పైపులు వేసారు. నీళ్లు ఎక్కడి నుంచి అయితే తీసుకురావాలో అక్కడ రూపాయి పనిచేయలే. మహారాష్ట్రతోటి అంతర్రాష్ట్ర వివాదం పూర్తి చేసుకోలేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు, నిధులు ఇవ్వలేదు. అంటే అల్టిమేట్ గా ఏంటంటే ఇటు రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువ పెట్టాలి. ఒకవేళ ఎప్పటికన్నా ప్రాజెక్టులు అయినా కానీ అంటే ఏంది, నీళ్లు ఆపుకోమన్నట్టు. ఎంత ఆపుకున్నా 70 టీఎంసీల కంటే ఎక్కువ ఆపుకోలేము ఇక గోదావరి మీద. మిగతా అన్ని కిందికి ఆంధ్రకు పోవాలి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ప్రతిపాదించబడ్డ ప్రాణాంత సేవల ప్రాజెక్టు విషయం నేను చెప్తా ఉన్నా. మొత్తం అసలు ఫస్ట్ ప్రాజెక్టులే కంప్లీట్ కావు. ఎందుకంటే ఇవన్నీ కొట్లాటలు ఉన్నాయి, పైసలు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు, మహారాష్ట్రతో కొట్లాట ఉన్నది, ఇవేవి కంప్లీట్ కావు. ఒకవేళ కంప్లీట్ అయినా సరే ఆపుకునేది మాత్రం 70 టీఎంసీలు, అంతకంటే ఆపుకోలేదు. మిగతా అన్ని కిందికి పోవాలి. ఇది గోదావరి మీద. ఇక ఇక్కడ వస్తే మనోళ్ళకి వియత్నం, కేరళ, భీమా, నెట్టెపాడు, కోయిల్ సాగర్, పిత్కా చిన్న చిన్న అన్ని ఇవన్నిటి కలిసి ఎంతైనా కానీ 12, 20 టీఎంసీలు, 30 టీఎంసీలు పెట్టారు మొత్తం. శ్రీశైలం నుంచి తీసుకొచ్చేది కృష్ణానది. వాళ్ళు మాత్రం ఒకటి పోతిరెడ్డిపాడుకు మాత్రం 131 టీఎంసీల ప్రాజెక్టు ప్రతిపాదించుకున్నారు, కట్టడం కూడా అయిపోయింది. 2005 to 2010 ఆల్మోస్ట్ 5 years లో కట్టడం అయిపోయింది ఆ ప్రాజెక్టు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 16 టీఎంసీలు, అంద్రినీవా 10 టీఎంసీలు, వెలిగొండ టనల్ ద్వారా కృష్ణానది టనల్ అది పట్టద్దు పోని, తెలుగు గంగ 39 టీఎంసీలు. ఇవన్నీ రిజర్వాయర్ కెపాసిటీ. గాలేరు నగరి 44 టీఎంసీలు, గండికోట 1 10.99 టీఎంసీ, గండికోట 2 6 టీఎంసీలు, కేసీ కెనాల్ 4 టీఎంసీలు. ఇవి కలిపితే 131 టీఎంసీలు కేవలం పోతిరెడ్డిపాడు నీళ్లు పోయి, ఇది 44,000 క్యూసెక్లు కాలువ పెంచుకుని నీళ్లు పోతే ఎక్కడ పెట్టాలని చెప్పి 131 టీఎంసీల రిజర్వాయర్లు ప్లాన్ చేసుకున్నారు, కట్టుకున్నారు. కానీ మనకు మాత్రం మొత్తం కలిపితే 70 టీఎంసీలు కూడా ప్లాన్ అది కట్టలే ఇంకా. ఇదండి మరి ఏం చేసిందండి తెలంగాణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇదా కొత్తగా 131 టీఎంసీ రిజర్వాయర్లు వాళ్ళు కట్టుకుంటే, పాతవి సోమశిల రిజర్వాయర్, కండలేరు రిజర్వాయర్ 2 కలిపితే 146 టీఎంసీల కెపాసిటీ. అంటే ఈ పోతిరెడ్డిపాడు నీళ్ళే దానికి పోతాయన్నట్టు. 44,000 క్యూసెక్లు పెంచుకోను. ఎందుకంటే ఈ కొత్త రిజర్వాయర్లు కట్టుకున్నారు, పాత రిజర్వాయర్లు కూడా నీళ్లు నింపుకోవాలి అనుమతులు లేకుండా. ఇది వాస్తవం కాదా అండి? అఫీషియల్ రికార్డ్ ఇదంతా. తెలంగాణకేమో 70 టీఎంసీల రిజర్వాయర్లు ప్రతిపాదిస్తావు, అది కడితే ప్రాజెక్టు పూర్తి అయితే. నీ ఆంధ్రకు రాయలసీమకి ఓన్లీ పోతిరెడ్డిపాడుకే 131 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నావు. ఇది అన్యాయమా న్యాయమా తెలంగాణ చేసింది? ఇట్లా సరే దీన్ని అంతటికి సరిగ్గా చేసుకోవాలి. పోను ఎవడో ఉన్నప్పుడు ఏదో చేసిండు పోయిండు, మనకి ఎందుకు ఇక తెలంగాణ తెచ్చుకున్నాం, అన్ని సరిగా చేసుకుందాం అని చెప్పి ప్రాణాంత సేవలను రీడిజైన్ చేసుకొని వాళ్ళు ఏదైతే తప్పు చేసిండ్రో, రిజర్వాయర్లు పెట్టకుండా ఏదైతే ప్రాజెక్టు రూపొందించిండ్రో అట్లా కాకుండా రిజర్వాయర్లు పెట్టుకొని ఇవాళ ఎస్ఆర్ఎస్ పునర్జీవం చేసుకొని
కాళేశ్వరం రీడిజైన్ చేసుకుని రిజర్వాయర్లు కట్టుకొని ఇవాళ దేవాలయాలు ఆల్మోస్ట్ పూర్తి చేసుకొని ఇవాళ కనిపిస్తలేదా అండి? ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కెనాల్ ద్వారా ఇవాళ సూర్యాపేటలో తుంగతుర్తిలో నీళ్లు పోయి ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోయి ఇవాళ వరి పండింది ఆడ. వాస్తవం కాదా ఇది? ప్రజలకు ఆ తుంగతుర్తి వాళ్ళకి ఇప్పుడు తెలియదా? ఆ సూర్యాపేట వాళ్ళకి తెలియదా? మరి అప్పుడు వచ్చిన ఎన్ని నీళ్లు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టి 6 సంవత్సరాలు ఆయన, 4 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాలలో చుక్క నీరు వచ్చిందా అండి? ప్రాణహిత చేవెళ్ల నుంచి తెలంగాణలో వచ్చిందా? ఏం చేసిందండి తెలంగాణ వైఎస్ రాజశేఖర రెడ్డి? మహబూబ్నగర్లో నీ పోతిరెడ్డి పాడు దాన్ని మభ్య పెట్టడానికి మహబూబ్నగర్లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టి నీళ్లు వచ్చినాయండి? ఒక జూరాల తప్ప దేంత నీళ్లు రాలేదు. మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకి ఇవాళ నీరు ఇస్తా ఉన్నారు. దీని రిజల్టే ఇవాళ ఈ రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి పండుతా ఉన్నది. ఇవాళ దేశంలో నంబర్ 1 తెలంగాణ ఇవాళ. మరి అప్పుడు ఎందుకో కాలే వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకో వండకపోయా? 3 కోట్ల టన్నుల 1 కోటి టన్నులు కూడా వండలేదు. ఫ్యాక్ట్ ఇది, వాస్తవం ఇదంతా. ఎమోషన్స్ మాట్లాడు కాదు, వాస్తవాలు మాట్లాడాలి. 1 కోటి టన్నులు కూడా వండలే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అసలు నీళ్లే రాకపోతే ప్రాజెక్టుల చెవుల ద్వారా నీళ్లు రాలే. మహబూబ్నగర్ లో కంటెంప్లేట్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాలే. తెలియదా? మీరు మహబూబ్నగర్ జిల్లాలో తెలియదా? మీరు ఎవరన్నా ఉంటే ఇవాళ ఎఫ్సిఐ నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే 1,40,00,000 టన్నుల ప్రొక్యూర్మెంట్ ఇవాళ ఎఫ్సిఐ తెలంగాణ నుంచి జరిగింది. నంబర్ 1 ఇన్ కంట్రీ. ఆన్ పార్ ఎక్కువ ఆ ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చాలా ఎక్కువ. ఎందుకైందండి ఇదంతా? కేసీఆర్ గారు ప్రాజెక్టు 5 సంవత్సరాలలోనే ఇటు కాళేశ్వరం రీజైన్ చేసుకుని, రిజర్వాయర్లు కట్టుకుని, ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవనం చేసుకుని, దేవాదులు కట్టుకుని, ఇటు మహబూబ్నగర్లో అన్ని పాత ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులే, మేము కాదంటలేము. కానీ మీరు నీళ్ళు ఇయ్యాలన్న ఉద్దేశం మీకు లేకుండే. మీకు పోతిరెడ్డి పాటు పనులు కావాలి, నీళ్ళు అడ్డుకోవాలి. ఇవి ప్రాజెక్టులు మొదలైతే మళ్ళీ మేము నీళ్ళు అడుగుతాం కదా తెలంగాణలో. అది మీ ప్లాన్. ఇదా అండి ఇది? ఎవరు న్యాయం చేసిరండి తెలంగాణకు? వాస్తవాలు ఇవి. దయచేసి తెలంగాణ సమాజానికి నేను కోరుతా ఉన్నా, గ్రహించండి, వాస్తవాలు గ్రహించండి దయచేసి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్రమంగా 44,000 క్యూసెక్ల పోతిరెడ్డి పాడు పాలను విస్తరణ చేసి 4 టీఎంసీలు రోజుకు తీసుకుపోతే, ఇంకొక గమ్మత్ ఏంటంటే ఆయన 44,000 క్యూసెక్లు అక్రమంగా తీసుకుపోయింది కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజేమో మనం నిరసనగా మంత్రి పదవి రాజీనామా చేసినాం. మళ్ళా మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మనం కేసు పెండింగ్ లో ఉంది ట్రిబ్యునల్లో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో దాని మీద కేసు పెండింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అసలు ఇది గమ్మత్ ఏంటంటే పోతిరెడ్డి పాడుది అసలు కెపాసిటీ ఏంటంటే 1,500 క్యూసెక్లు 76 లో. ఎన్టీ రామారావు గారు వచ్చి ఆయన మద్రాసు మీద ప్రేమతో వాళ్ళకి నీళ్లు కావాలి పాపం అని చెప్పి దాన్ని 11,500 క్యూసెక్లు చేసిండు. ఆ 11,500 క్యూసెక్లని రాజశేఖర రెడ్డి 44,000 క్యూసెక్లు చేసిండు అనుమతి లేకుండా. అప్పుడు మనం మంత్రి పదవులకు రాజీనామా చేసినాం టీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసు చేసింది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు కేసు ఉంది, సబ్జుడిస్ ఉంది. అది ఉండంగా 44,000 చేసుడే తప్పు అని చెప్పి తెలంగాణ కొట్లాడుతుండగా, కోర్టుల్లో కేసు ఉండంగా, ఇప్పుడు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు 44,000ని 88,000కి ఇప్పుడు మార్చాలని చూస్తా ఉన్నాడు. అంటే రోజుకు 8 టీఎంసీ తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఎవరిని ఏమనాలండి? నేను మొన్న ఏదో మౌనాలు అన్నదానికి బాగా మిడిసి పడ్డారు. తండ్రేమో 4 టీఎంసీ రోజు తీసుకుపోయింది అక్రమంగా, కొడుకేమో 8 టీఎంసీ రోజు తీసుకుపోవాలని చూస్తున్నాడు అక్రమంగా. మరి ఏమనాలండి వీళ్ళని? దయచేసి తెలంగాణ ప్రజలే ఆలోచించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను తెలంగాణ రాజకీయ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుని.
డెఫినెట్ గా నాకు ఆ భావ ఉద్వేగం వస్తుంది. ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాదు పెద్దగా. తెలంగాణ ఉద్యమంలో నుండి ఎదిగి వచ్చి కేసీఆర్ నీడలో రాజకీయ నాయకుడిగా తయారైన నేను. ఇవాళ తెలంగాణ ఉద్యమమే, ఆ తెలంగాణ ఉద్యమ నాయకుడే నన్ను మంత్రిగా చేసింది. ఎవరో కామంటాను, బచ్చగాడానికి ఏం తెలుసు డీకే అన్న గారు అంటున్నారు. నాకు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ సమైక్య పాలకుల చేతిలో, వాళ్ళలో మీలాంటి మూచేతి నీళ్లు తాగే నాయకుల చేతిలో తెలంగాణ ఎంత గోసపడ్డదో ఆ చరిత్ర మాత్రం నాకు తెలుసు. అందుకే నాకు ఈ బాధ. అందుకే నేను తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆ భావ తెలంగాణ రాజకీయ సమాజానికి తెలంగాణ పొలిటికల్ స్లాట్ కి నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆ భావ దారిద్ర్యం నుంచి బయటకు రండి. ఆ మోచేతి నీళ్లు తాగడం మానుకోండి. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలకు ఏది మంచిదో దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. నేను ప్రతిపక్ష నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ పోరాటంలో మన పాలమూరు, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి రైతుల కోసం, జంట నగరాల తాగునీటి కోసం, కృష్ణానదిలో మన నీటి హక్కుల కోసం ఏదైతే పోరాటం ప్రభుత్వం చేస్తున్నదో, ఈ పోరాటంలో ప్రభుత్వానికి రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కే. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.